వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే స్పాన్సర్ బై మంగళగౌరి సిల్క్స్. ఇక మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. చాలా అంటే 2 days నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే పద్మ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. 4 నెలల నుంచి చేస్తా ఉన్నాను, రోజు కలవలా ఇవ్వాలి. మీ పేరు? సత్యవతి అండి. సత్యవతి గారు ఎక్కడి నుండి? గుంటూరు అండి. గుంటూరు మాదే. అసలు గుంటూరు కాల్ వేసుకున్న రెస్పాన్స్ ఎవరికి లేదు. వాళ్ళకి మాత్రమే కాల్స్ తొందరగా కలుస్తాయి, ఎందుకో తెలీదు. ఏం కలుస్తుంది? 4 నెలల నుంచి చేస్తున్నా, ఈ రోజేగా మేడం కలిసింది. లేదు, రోజుకి మినిమం ఒక 2 గుంటూరు కాల్స్ 2 ఉంటాయి, వెస్ట్ గోదావరికి ఒక 2 ఉంటాయి ఫిక్స్డ్. ఏదో ఒక రోజు వస్తానే ఉన్నాయి. చూసారా, అది గుంటూరు మాత్రమే ఫెసిలిటీ. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మా హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారు తప్పకుండా? చూస్తున్నాను, కాకపోతే కాల్ కలవటం లేదు కానీ చూస్తున్నాను. ఈ రోజు కలిసింది కదా, హ్యాపీ కదా. ఇంకా ఇప్పుడు హ్యాపీ. ఇప్పటికైతే హ్యాపీ, ఎందుకంటే కాల్ కలిసింది కాబట్టి. అవును, అసలే అరగంట అయింది కదా, భయం వేస్తుంది మేడం. ఏం లేదు, మీరు ఆల్రెడీ కాల్ కలిసింది కాబట్టి మీరు మాట్లాడొచ్చు, నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పొచ్చు. మీరు హ్యాపీగా, అసలు కాల్ కలవడం కలిసిందే చాలా హ్యాపీ కదా. 4 నెలల నుంచి మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి. అవునండి. ఓకే, అంటే ఖాళీయేనా ఇంట్లో అయితే? ఖాళీయేనండి, మన ప్రోగ్రామ్ అయిపోయినాక లంచ్ చేస్తామండి. ఓకే, ప్రోగ్రామ్ కోసం చాలా వెయిటింగ్ అసలు. అవునండి. ఓకే, మన ఛానల్ ఫాలో అవుతున్నారా? ఉదయం నుంచి చూస్తున్నారా ఛానల్ని? చూస్తానండి, అంటే ఉదయం నుంచి కొట్టి దగ్గరికి వెళ్తాను, మా షాప్ ఉంది. ఓకే, మరి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కదా. తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి మన ఛానల్ టయానికి వస్తాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ మాత్రం తప్పకుండా చూస్తారు. అవునండి. ఓకే ఓకే, సరే ఈరోజు నాకేం చెప్పాలనుకుంటున్నారు? ఏమైనా పొడుపు కథ కానీ, ఒక పాట కానీ అట్లాంటిది ఏమైనా పడతారా? సరేనండి, పొడుపు కథ అడుగుతాను. చెప్పండి. వచ్చే పోయే వాళ్ళకి వడ్డిస్తా ఉంటది, నేలకు ఉంటది కానీ మాట్లాడదండి. దార్యా? కాదు. వచ్చే పోయే వాళ్ళకి వడ్డిస్తుంది, నేలకు ఉంటది కానీ మాట్లాడలేదు. నాలుగు ఉంటుంది కానీ మాట్లాడు. దారి అయితే కాదు, రోడ్డు కాదు. కాదండి. ఏంటి, నిప్పు రవ్వలు అట్లాంటివి ఏమన్నానా? ప్రతి వాళ్ళకి అది కామన్ గా పెట్టేస్తారు. నేను విన్నానండి ఇది సామెత. వచ్చే పోయే వాళ్ళకి వడ్డేస్తుంది కానీ నాలుగు ఉండదు, మాట్లాడద్ది. మాట్లాడలేదండి. మాట్లాడలేదు కానీ నాలుగు ఉంటది. కరెక్ట్ గా మనం దాన్ని మాత్రం చూస్తానే ఉంటాం. ఓకే, సూర్యుడు? క్లూ ఇచ్చేసాను, అనుకోకుండా క్లూ ఇచ్చేసాను. అనుకోకుండా క్లూ ఇచ్చేసారా? సూర్యుడు? కాదండి. అబ్బా, నేను కొంచెం ఆలోచించాలి. అంటే ప్రతి ఇంటికి ఉంటది అన్నాను, సూర్యుడు వేరు కదా. ఓకే ఓకే, ప్రతి ఇంటికి ఉంటది. అవును. నాలుగు ఉంటది, మాట్లాడలేదు. సరే, కొంచెంసేపు ఆలోచిస్తాను, ఈ లోపుకి నేనైతే మీకు క్వశ్చన్ ఇస్తాను. సరే మేడం, కొంచెం ఈజీగా ఇవ్వండి మేడం, ఫస్ట్ టైం కలిసింది. ఓకే, మీరు నన్ను ఒకటి అడిగారు, నేను మిమ్మల్ని ఇంకొకటి అడుగుతున్నాను. అవునా? మాక్సిమం మీరు కూడా చెప్పేస్తారు అనుకుంటున్నాను. నేనైతే కాల్ కలిసింది. ఎవరైనా పక్కన ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి? కొంచెం ఈజీగా ఇవ్వండి మేడం, అసలు ఇంట్లో ఎవరు లేదు, ఒకసారి ఉన్నారు. చాలా ఈజీ, అసలు ప్రతిదీ ఈజీ. ఎందుకంటే 4 నెలల నుంచి చేసి ఫోన్ కూడా ఒకటి పాడైపోయింది. మీరు అలా చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఆ ఫోన్ ఒకటి పోయింది, మళ్ళీ నెక్స్ట్ ఏమో టయానికి ఇంటికి వస్తున్నాను. ఉబ్బబ్బా, ఎంత బాధ వచ్చి పడింది మీకు అసలు. అంటే షాప్ కట్టేసి ఈ లంచ్ టైమే కదా అని కట్టేసి ఇంటికి వస్తున్నాను. షాప్ బంద్ చేసి మరి వచ్చి అసలు ప్రోగ్రామ్ ని చూసి మిస్ అవ్వకుండా కాల్ చేస్తూ. మా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారండి, బాగున్నాయి చీరలు వచ్చినాయి అని. అయినా నేను ఎంత ట్రై చేసినా నాకు అవ్వట్లేదని చెప్తున్నా వాళ్ళు. చూసారా, అందరికి వచ్చినాయి, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు చూపించారా? చూపించారండి, ఫోటో పెట్టారు, బాగుంది. ఓకే, మీకు కూడా మంచి పట్టు చీర వస్తుంది ఖచ్చితంగా. సో మరి క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ట్రై చేయండి గట్టిగానే, మీరు అడిగినట్టుగానే నేను కూడా. ప్లీజ్ అండి, చిన్న క్వశ్చన్, కొంచెం ఈజీగా ఇవ్వండి మేడం. క్వశ్చన్ చాలా చిన్నది, మీరు కూడా ఆన్సర్ చేస్తే ఇంకా చిన్నది. 4 నెలల నుంచి ట్రై చేస్తానే ఉన్నాను. సరే, అయితే నేను మీకోసం అయితే నేను ట్రై చేస్తున్నా. ఈజీ క్వశ్చన్ ఇది అయితే. నాకు తెలిసి మీరు ఎలాగా సామెతలు అడుగుతున్నారు చూసారా, అలాంటిదే ఇది కూడా.
నాకేదో తెలిసింది ఒకటి అడిగాను మేడం, నాకు ఏం తెలియదు మేడం. ట్రై చేయండి. మీరు నన్ను అడిగారు, నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి కూడా గుర్తు రావట్లేదు నాకు కూడా. నేను కూడా మిమ్మల్ని నేను ఒకటి చెప్పేస్తాను, నేను మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పంగానే నేను చెప్తాను మేడం. మీరు చెప్పేస్తారు కానీ నేను చెప్పలేను, మీకు హింట్ మాత్రమే ఇవ్వగలను. సరేనా? క్వశ్చన్కి వెళ్ళిపోదామా? కొంచెం చిన్నది ఇవ్వండి మేడం. మీరు ఇవి చూస్తూ ఉంటారా? పురాణాలు, మహాభారతాలకు సంబంధించి ఏమైనా వింటూ ఉంటారా? రామాయణానికి కొంచెం సంబంధించి కొద్దిగా ఐడియా ఉంది మేడం. ఓకే, సరే అయితే దానికోసం అయితే అక్కడి వరకు వెళ్దాం. మీకు కొంచెం దగ్గరగా అవ్వాలని నా ఆలోచన. ట్రై చేస్తాను నేను కూడా, మీరు కూడా ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను. క్వశ్చన్ స్క్రీన్ మీద వస్తుంది అని నేను కూడా చెప్తాను మీకు. టైం అయిపోయేలాగా ఏ ఆన్సర్ కరెక్ట్ మీకు అనిపిస్తే అది ఫస్ట్ చెప్పేసేయండి, టైం అయ్యే వరకు ఉండొద్దు. ఓకేనా? సరే మేడం. ఒక 2-3 సెకండ్స్ ముందే చెప్పండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించింది ఎవరు? అమ్మో, చాలా కష్టంగా ఉంది. లేదు, ఈజీ ఆన్సర్, ఈజీ. రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించింది ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. విన్నట్టు చెప్పండి మేడం, క్లూ చెప్పండి మేడం. ఒక వ్యక్తి. ఒక వ్యక్తి, ఆయన పేరు ఒక యుధిష్ఠుడా అండి? యుధిష్ఠుడా? కాదు, ఒక రాక్షసుడు. మనం పేరు చాలా సార్లు విన్నాం. విశ్వామిత్రుడా? రాక్షసుడు అసలు. రాక్షసుడా? రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించింది ఎవరు? మారీచుడండి. మారీచుడా? ఎవరు ఎవరు? హలో, మీరు ఏదో చెప్పారు కానీ మిస్ అయిపోయారు, టైం అయిపోయింది. అది చెప్పేది ఏదో కొంచెం ముందు చెప్పుంటే బాగుండు, కానీ మీరు చెప్పిన ఆన్సర్ కూడా నాకు అర్థం కాలేదు. ఒకవేళ అయి ఉంటే కనుక నేను చూసేదాన్ని. సారీ అండి, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి సత్యవతి గారు. ఏమి కాదు, ఆల్రెడీ ఒకసారి కాల్ కలవడం స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూగా కాల్ కలుస్తూనే ఉంటుంది. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుండి? నర్సాపురం అండి. గతంలో కాల్ చేశారా? లేదండి, చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తానండి. ఎలా ఉంది? బాగుందండి. అదే మా మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళకి కలిసింది. ఇంకా నేను ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. చాలా మంది ట్రై చేస్తున్నారు, కాల్స్ అసలు కలవట్లేదు, బిజీ వస్తున్నాయట. అవునండి, చాలా కష్టంగా ఉంది ట్రై చేయడం కూడా. అవును, పాపం ఒక ఆమె ముందు కాలర్ కూడా 4 months బ్యాక్ నుంచి ట్రై చేస్తున్నారు, ఇవాళ కాల్ కలిసింది, బట్ ఆన్సర్ లాస్ట్ మినిట్ లో పోయింది. అవునండి, అవును, చూసాను. ఓకే, ఇంకేం ప్రోగ్రామ్స్ చూస్తున్నారు మన ఛానల్లో? ఇంకా అంటే ఇవి జరుగుతాయి కదండి, ఇంటర్వ్యూస్ లాగా ముందు, అవి చూస్తూ ఉంటానండి. న్యూస్ అవి అంటే కొంచెం తక్కువేనండి. న్యూస్ తక్కువే, ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్ అలాంటివి చూస్తూ ఉంటారు. అవునండి, మనకి చాలా వస్తున్నాయి. హెల్త్ వస్తుంది, వ్యవసాయానికి ఏరువాక అని ఒక ప్రోగ్రామ్ కొత్తగా వస్తుంది, రాబోతుంది అతి త్వరలో. అందరికీ అనుకూలంగా ఉండేటట్టు, ఎవరిని మిస్ చేయకుండా. సో ఖచ్చితంగా అన్ని ప్రోగ్రామ్స్ ని ఫాలో అవ్వాలి. నేను చెప్తానే ఉన్నాను మన కాలర్స్ కి, ప్రతిరోజు ఖచ్చితంగా నేను ఛానల్లో టెలికాస్ట్ అయ్యి కొన్ని అడుగుతాను, వాళ్ళకి మాత్రం తొందరగా ఎక్కువగా హింట్స్ ఇస్తానని. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేనేం చేయనండి, వరకు టీచర్ గా చేసేదాన్ని. ప్రెసెంట్ అయితే ఖాళీయే. అంతకుముందు టీచర్ గా చేసేవారు? అవునండి. చిన్నపిల్లలకి చెప్పేవారా, పెద్దవాళ్ళకా? చిన్నపిల్లలకేనండి. బాగా టార్చర్ అనుకుంటా. వాళ్ళకి చెప్పడమే పెద్ద టాస్క్ మనకి. ఫుల్ టాస్క్ చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళకైతే పర్లేదు, వెళ్ళాలి మనం. ఓకే, మరి ఎంజాయ్ చేసేవారా మీరు అప్పుడు? బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి పిల్లలందరితోటి. ఇంకా మన పిల్లల్లాగే ఉండేవారు ఇంకా వాళ్ళు. ఓకే, సినిమాలు అట్లా చూస్తూ ఉంటారా బాగా? చూస్తానండి, సినిమాలు చూస్తాను. రీసెంట్ గా ఏం చూసారు? రీసెంట్ గా అయితే సంక్రాంతికి వస్తున్నాం, చూసామండి. బాగుందా? బాగుందండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అయితే? చేసాము. ఓకే, మరి క్వశ్చన్లకు వెళ్ళే ముందు మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు, ఏమన్నా నాకు చెప్తారా? ఒక సామెత గానీ, ఒక పాటలు పాడతారా బాగా? పాటలు కాదు కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగండి. వింత కాదు, విడ్డూరం కాదు, కానీ అది వస్తే మటుకు అందరూ నోరు తెరుస్తారు. ఆవలింత? అవునండి. మీరు కూడా ఇలాగే నన్ను ఈజీగా అడగాలి క్వశ్చన్. అంతకు ముందు ఒక కాలర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మరి ఆ క్వశ్చన్ మీకు తెలుసా ఆన్సర్? ఏదండి? ఇందాగా
ఇందాక అడిగారు తెలీదండి, తెలియట్లేదు. వచ్చే పోయి వాళ్ళకి వడ్డిస్తుంది, నాలుగు ఉంటది కానీ మాట్లాడలేదని. అవునా? నాకు తెలుసు కానీ నాకు కూడా ఆన్సర్ గుర్తు రావట్లేదు. నిజంగా నేను కూడా ఆలోచించాను, చాలా నేను అది విన్నాను చాలా సార్లు. ఓకే, సరే, మీకైతే ఒక క్వశ్చన్ నేను స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు. ఓకేనండి. మాక్సిమం మీరు చెప్తారని అనుకుంటున్నాను. మనకి ఇంకా చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారని కొంచెం ఫాస్ట్ గానే అందరితో మాట్లాడేస్తున్నా. ఎవరికి కాల్ కలవట్లేదని ఫీల్ అవుతున్నారని. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే, మీరు టీచర్ కాబట్టి మీకు కొంచెం ఈజీగా వస్తుంది. మీరు మాత్రం మాకు క్వశ్చన్ పేపర్ ఇస్తారా? మేము ఇవ్వలేమా మీకు? అందుకే ఈజీగా అడగాలి. అది మీరు ఈజీ పేపర్ ఇస్తారా? నిజం చెప్పండి, క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇస్తారా కష్టంగా ఇస్తారా? అంటే అందరికి ఎప్పుడు మాకు రాని క్వశ్చన్లే ఇస్తారు, వాటికేమో ఆన్సర్లు తెలియదు. ఎప్పుడు ఎగ్జామ్స్ లో రాని క్వశ్చన్స్ కే ఇస్తారు. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం అవుతుంది. పక్క క్వశ్చన్ ఆన్సర్ తెలుస్తుంది కానీ మా కాలర్స్ చేయాలనుకోమండి, కానీ ఫెయిల్ చేయాలనుకోమండి, పాస్ చేయాలని అనుకుంటాము. బా సెంటిమెంట్ తో కొట్టేశారు. సరే, మీకోసం నేను ఒక క్వశ్చన్ తొందరగా ఆన్సర్ చేయండి. దీనికైతే టైం అయ్యే లోపుగా. క్వశ్చన్ వచ్చేసి, పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరేంటి? పిల్లల భవిష్యత్తు కండి? అవును, పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది, ప్రారంభించింది. దాని పేరు ఏమిటి? అది ఆవాజ్ యోజన అండి? అది కాదు కాదు కాదు, అది అందరికి, పిల్లలకే కాదు. అది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేయడానికి ఆవాస్ యోజన. ఇది అది కాదు, పిల్లల భవిష్యత్తు కోసం, ఓన్లీ పిల్లల కోసం. కొంచెం క్లూ ఇవ్వండి. పిఎంజేజేవై? లేదు లేదు, కాదు కాదు కాదు, కొంచెం పిల్లల దగ్గరగా, ఆ పేరు దగ్గరగా ఉంటుంది అనమాట. పిల్లలకి ప్రేమ అనే మీనింగ్ తో వచ్చే ఒక పదం ఉంటుంది దానికి. హలో 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 శ్రీదేవి గారు, మీరు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. కానీ మీరు అసలు చెప్పేస్తారనుకున్నాను ఇది ఈ పథకం పేరు ఏంటనేది, కానీ మిస్ అయ్యారు ఎక్కడో ఒకసారి. మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు, కాల్స్ కలుస్తూనే ఉంటాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా కలవడం. మన నెక్స్ట్ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనురాధ, నగర్ డిస్ట్రిక్ట్. మీతో ఎన్నో రోజులు ట్రై చేస్తున్నా మేడం. అసలు బిజీ వచ్చి ఇక మాట్లాడాలనుకుంటున్నా. అసలు ఈ రోజు కాల్ కాదు అనురాధ గారు, కాల్ ఎప్పుడు కలుస్తుందని వెయిట్ చేస్తున్నట్టు మొత్తం మీరే మాట్లాడేస్తున్నారు. ఎక్సైట్మెంట్ లో ఉన్నాను మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనురాధ గారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. లాస్ట్ టైం కాల్ చేశారా? మీతో మాట్లాడడం ఫస్ట్ టైం మేడం. మాట్లాడారా? మీతో మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే నాతో మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. అవును మేడం. మిగతా వాళ్ళతో మాట్లాడారా? యామిని గారితో యామిని గారితో మాట్లాడారు. మీతో మాట్లాడి అనుకున్నా కానీ లైన్ సమస్య ఈ రోజు అయింది. లాస్ట్ టైం విన్ అయ్యారా? అయినా మేడం, ఎప్పుడంటే నవంబర్ 14 రోజు ఆల్రెడీ మీరు విన్ అయ్యారు. శారీ వచ్చిందా? వచ్చింది మేడం. మరి హ్యాపీ కదా? హ్యాపీ, చాలా బాగుంది. మన బీఆర్పీ వాళ్ళకి ఎస్పెషల్లీ నా తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి. ఇంకా మన కాలర్స్ చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ మీరు విన్ అయిపోయారు, శారీ కూడా వచ్చింది, సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన నెక్స్ట్ కాలర్కి వెళ్తాం. యాక్చువల్లీ మీరు విన్ అయ్యారు కాబట్టి ఒక 1 month తర్వాత మరలా ట్రై చేయండి. మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విన్ కాని వాళ్ళందరినీ విన్ చేయాలి, వాళ్ళకు కూడా శారీస్ వెళ్ళాలనేది నా ఉద్దేశం. సో మీరు తప్పుగా అనుకోవద్దు, మరలా కాల్ చేయండి. బాయ్ అండి అనురాధ గారు. ఓకే, బాయ్. ఓకే అండి, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీజ అండి. శ్రీజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాల కూడా అండి. నంద్యాల. మా నెంబర్ తీసుకోలేదండి. మీరు ఇదే ఫస్ట్ టైం కాల్ చేశారా? గతంలో విన్ అయ్యారా? అంటే ఇదివరకు సార్ చేసిన కానీ గెలవలేదండి, కొంచెం రాంగ్ చెప్పేసిన. ఓకే ఓకే, ఒకవేళ మీరు విన్ అయితే ఆల్రెడీ మీ నెంబర్ ఫీడ్ అయి ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేస్తారు మీకు విన్ అయిన తర్వాత. సరేనండి, అదే నెంబర్ తీసుకోలేదు కదా అని. లేదు లేదు, మాకు కనిపిస్తుంది, వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసేసుకుంటారు. వచ్చిన కాలర్స్ నెంబర్స్ అన్ని నోట్ చేస్తారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి డీటెయిల్స్ తీసుకుంటారు. సరేనండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు శ్రీజ గారు? ఇంటి దగ్గరే ఉంటామండి. ఇంటి దగ్గరే ఉంటారు. గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటి, మీకు ఐడియా ఉందా? అది ఏదో అడిగిరండి, బెల్లంకొండ మూవీస్ కు సంబంధించి అడిగారా? అవునండి, చెప్పలేకపోయినా. అంటే అది ఆన్సర్ కొంచెం మిస్ అయిందండి. ఎస్ఐ అయితే నేను కానిస్టేబుల్ అని చెప్పేసిన.
ఓకే, నేనే అడిగాను మిమ్మల్ని అయితే మీరేనండి. కదా. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే నాకు గుర్తొచ్చింది, నేనే అడిగాను యాక్చువల్గా. అవును. ఏ పొజిషన్ అన్నది కానిస్టేబుల్ అన్నారు, కానీ ఆ రోజు క్యారెక్టర్ వచ్చేసి ఎస్ఐ. నాకు గుర్తొచ్చింది. ఏంటి ఏం చేస్తున్నారు? సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకున్నామండి. అసలు సంక్రాంతి రోజున ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అందరూ. అవునండి. ఏంటి స్పెషల్స్ ఏం చేశారు సంక్రాంతికి? అంటే మాకు ఎక్కువ ఇంట్లో స్వీట్స్ కి ఏం తినరండి, మామూలుగా కరుపు ఫ్రై చేసుకున్నామండి. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు నాకు? హలో, ఏందండి? ఇప్పుడు ఏం చెప్తారు నాకు? ఏమైనా సామెత చెప్తారా, లేదంటే టిప్ చెప్తారా, లేదంటే ఒక సాంగ్ పడేస్తే ఇంకా హ్యాపీ? సాంగ్స్ రావు కానీ టిప్ చెప్తానండి. చెప్పండి. మందార పూలు కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టి హెయిర్ రాసుకుంటే హెయిర్ ఊడిపోదండి. ఇది మంచి టిప్పే, ఎందుకంటే మందార పువ్వులే కదా మీరు అన్నది. ఇంట్లో అందరికి ఉంటాయి కదండి. అవునవును, ఎర్ర మందారం పువ్వులు ఉంటాయి, ముద్ద మందారం కాకుండా రేఖ మందారం ఉంటాయి. రెక్క మందారం. వాటిని కొబ్బరి నూనెలో కాసి వడకట్టి అవి వాటితో పాటు ఆకులు కొబ్బరి నూనెలో గోరింటాకు వేసుకోవచ్చు, కరివేపాకు వేయచ్చు. ఓకే, ఇవన్నీ వేస్తే కనుక హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అవును, కరెక్టే, మీరు మంచి టిప్పే చెప్పారు. మీకైతే నేను ఒక క్వశ్చన్కి వెళ్తాను, మీరు ట్రై చేయండి ఈసారైనా గట్టిగాను. సరేనండి. ఓకేనా? మీకు ఒక సామెతలాగే ఉంటుంది, ఒక పొడుపు కథలాగా. సినిమా గురించి కొద్దిగా మీరు సాంగ్ పాడమంటే పాడట్లేదు, కానీ సినిమా గురించి మాత్రమే కావాలంటున్నారు, ఎందుకు? ఇది అందరికి అవసరమైంది కదండి. సాంగ్స్ అంటే అందరికి వస్తాయి కానీ టిప్స్ ఎవరు ఎక్కువ చెప్పలేరు కదా. మీరు నాకు టిప్ చెప్పారు, నేను వినలే. నేను విన్నానా లేదా? అలాగే నేను అడుగుతాను, మీరు చెప్పాలి. సరేనండి. చాలా ఈజీ ఇది, నాకు ఈజీ అనిపించింది. మరి మీరు నా మాక్సిమం చెప్పేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. సరేనండి. పోయినసారి కూడా చెప్పలేకపోయినా. పోయినసారి దగ్గర వరకు వచ్చారు. అవునవును, కొంచెం పెద్ద పోస్ట్ అన్నాను, అక్కడ దాకా వెళ్ళలేదు మీరు, అంతే తేడా. అంటే చెప్పిన కానీ లాస్ట్ లో 1 minute లో దాన్ని కట్ అయిపోయింది, ఆటోమేటిక్ గా కాల్ కట్ అయిపోతుంది, నెక్స్ట్ కాలర్ ఉండాలి కాబట్టి. సో క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. టైం అవ్వకుండా ముందే చెప్పేస్తే ఓకే. ఒక 3 నెంబర్ వచ్చేసరికి మీరు ఆన్సర్ చేసేస్తే మనకి ఈజీ అవుద్ది. 1 వరకు అంటే కట్ అయిపోతుంది కాల్. సరేనండి, ట్రై చేయండి, ఏం కాదు. లేదంటే నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, ఎక్కలేని చెట్టు ఏటా బుట్టెడు కాయలు కాస్తుందంట. భలే ఉంది, చదవడానికి కూడా నాకు బాగుంది. శనక్కాయలా? కాదు, ఆ చెట్టు యాక్చువల్గా ఎక్కలేని చెట్టు. అది శనక్కాయలు అంటే భూమి లోపల ఉంటాయి. అంటే ఇది మన జమ్మికి వెళ్తారు కదా. ఆకాశం అండి, ఆకాశం చుక్కలు. కాదు, బుట్టెడు కాయలు కాస్తాయి. కొంచెం క్లూ ఇస్తారా? ఎక్కలేని చెట్టు ఏటా ప్రతి సంవత్సరం, అంటే మనకి చుక్కలు అయితే ఎప్పుడు ఎవ్రీడే ఉంటాయి, ఇది ప్రతి సంవత్సరం అంటున్నారు కాబట్టి దసరా పండుగ రోజు పెంచుతారు కదండి. అదేముండదు, మేబీ ఫుడ్ ఐటెంలోకి ఉండొచ్చేమో ఇది. హలో, టైం అయిపోయిందండి, ఒకసారి ట్రై చేయండి. ఎక్కలేని చెట్టు ఏటా బుట్టెడు కాయలు కాస్తుందండి. నాకు తెలిసి నెక్స్ట్ కాలర్కి ఆన్సర్ తెలుసు, ఫస్ట్ కాలర్కి తెలుసు, మనకు మాత్రమే ఆన్సర్స్ చేయలేని క్వశ్చన్స్ అన్నీ మన ముందే ఉంటాయి. అదేంటో తెలియదు, వింత. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఈసారైనా సరే విన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? గుర్తుపట్టలేదా? రాజ్యలక్ష్మి, బాచుపల్లి, మియాపురం చెప్పాను కదా. రాజ్యలక్ష్మి గారు బాచుపల్లి నుంచి. బాచుపల్లి నుంచి, ఓకే. అయితే అన్ని మాట్లాడే క్వశ్చన్ టైం కట్ అయిపోయింది కదా. అవును నిజమే. అసలు ఆ రోజు అరగంట వెయిట్ చేసి లైన్ లో ఉండి పాట పాడాను, అందరికి బాగుంది మీ అవును నిజమే. చాలా బాధ అనిపించింది, కాలు కలవక కలిసి మిస్ అయ్యానని. అయ్యో, అవును, ఆ రోజు 2 songs పాడినట్టున్నారు. 2 songs పాడాను. ఓకే, అవును, క్వశ్చన్ అడిగే టైంకి మీ కాల్ కట్ అయింది, నేను చాలా ఫీల్ అయ్యాను. అవును, నేను చాలా బాధపడ్డా. అంటే ఏంటంటే అక్కడి వరకు వెళ్ళి చెప్పలేకపోతే అదొక ఇది. అవును, కానీ క్వశ్చన్ వరకు కూడా వెళ్లకుండా పోయేసరికి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. అయ్యయ్యో, ఏం కాదులేండి, ఈసారి వాళ్ళ కాల్ కలిసింది కదా, హ్యాపీయే కదా. నువ్వు అడిగే క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయి. పిల్లల గురించి అన్నది సుకన్య అనుకుంటున్నాను, అవునా? ఓన్లీ ఆడపిల్లలకైతే సుకన్య. ఓన్లీ ఆడపిల్లలకైతే. అవును, ఆడపిల్లలకి అడిగారు కదా మీరు. లేదు, మొత్తం పిల్లల భవిష్యత్తు. ఆడపిల్లలకైతే సుకన్య, పిల్లల భవిష్యత్తు కోసం అన్నది వేరే.
అవునవును, మా మనవరాలకి చేసాం కానీ నాకు గుర్తు రావట్లేదు. అది సుకన్య యోజన అన్నది ఆడపిల్లలకి కరెక్టే, కానీ ఇది ఓన్లీ అందరి పిల్లల భవిష్యత్తు కోసం, ఆడపిల్ల మగపిల్లల అన్న తేడా లేకుండా అందరికీ చేసింది. ఓకే ఓకే, ఇది ఐడియా లేదు. అది నాకు అర్థమైంది, సుకన్య యోజన అనేది ఆడపిల్లలకి. ఓకే డన్. మరి ఈ రోజు ఏం పాట పాడుతున్నారు నా కోసం? అమ్మా మళ్ళీ కాల్ ఎలా ఉంటదని భయం. ఏం లేదు ఏం లేదు, ఓకే, ఏం టెన్షన్ పడదు. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని, మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే, నీ చూపులలో నీ చేతులలో కలు మూసేటందుకే, ఓ బంగారు రంగుల చిలక పలకవా. చాలా టెన్షన్ గా ఉంది. పాటలో కూడా టెన్షన్ ఉందా? ఇప్పుడే. ఓకే ఓకే, మంచి పాట పాడారు. ఏం కాదు, ఈసారి అయితే కాలు కట్టదు, నాది గ్యారంటీ. ట్రై చేస్తూ కూర్చుంది అనమాట, అందుకని. ఏం కాదు, ఈసారి అయితే కాలు కట్టవద్దు, నాది గ్యారంటీ. ఓకే ఓకే అమ్మా, చూద్దాం, ట్రై చేద్దాం. అసలు కాలు అయితే కట్ అవుదని నేను అనుకుంటున్నాను. అదే అదే. ఓకే, ఏంటి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సంక్రాంతి బాగానే చేసుకున్నాము. ఏంటి మా ఆంటీ వాళ్ళు పిలిచారు, మళ్ళీనేమో గారెలు అవన్నీ ఉంటాయి కదా. ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ అసలు. గారెలు, పులిహోర, వడలు, జంతికలు. ఒక ఫంక్షన్ కేమో మా బ్రదర్ పిలిచారు లింగంపల్లి, వెళ్ళి వచ్చాము సంక్రాంతి నాడు. మొత్తం మీద ఎంజాయ్ చేసేసారు సంక్రాంతి అంతా. సాటర్డే మూవీకి వెళ్ళాము అందరం ఫ్యామిలీ. ఏ మూవీకి కూడా వెళ్ళొచ్చారు? సంక్రాంతి వస్తుంది కదా, నాకు వెంకటేష్ ఫేవరెట్ మాట, అందుకే చూస్తాను. ఎలా ఉన్నా ఫస్ట్ తీసారు బాబు మేనల్లుడు. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎలా అయినా వెంకటేష్ చూసేస్తా. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ మూవీ కాబట్టి ఫ్యామిలీ మూవీ నేను అన్ని మిస్ అవ్వకుండా చూస్తాను. వెంకటేష్ మూవీస్ అన్ని మిస్ అవ్వకుండా ప్రతి మూవీ చూస్తాను. టీవీలో సంక్రాంతి వస్తూ ఉంటుంది ఎప్పుడును, వసంతం అలా పెట్టుకుని చూస్తూనే ఉంటాను. ఏ మామూలు ఫేవరెట్ కాదు అసలు మీరు. మూవీస్ కే ఫేవరెటా, హీరోకే ఫేవరెటా? మూవీస్ చూస్తాను, హీరోకి ఫేవరెట్ వెంకటేష్. వెంకటేష్ గారికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అసలు. మా ఏజ్ వాళ్ళం అప్పటి నుంచి చూస్తాం కదా, ఎక్కువ వెంకటేష్ మూవీ ప్రేమ ఇష్టం బాగా. ఓకే, ఫస్ట్ మూవీ అదే స్టార్టింగ్ లో మూవీ రేవతితో ఉన్న మూవీ. అవును, రేవతి గారు మూవీ కలియుగ పాండవులు. కలియుగ పాండవులు సూపర్. అసలు మీతో పాటు నాకు కూడా మూవీస్ నేమ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, మీకోసం నేను క్వశ్చన్ కి వెళ్తాను, పక్కన ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ చేయమని చెప్పరా నా కోసం? ఉన్నారు కానీ అడుగుతాను కానీ కొంచెం ఈజీ క్వశ్చన్స్. ఈజీ క్వశ్చన్, అందుకే వాళ్ళకి చెప్పండి నేను చెప్పానని, నా తరపున కూడా సపోర్ట్ చేయండి. మా వారు చూస్తున్నారు, శేషాచారి. ఓకే, నా ఫ్రెండ్ కొంచెం సపోర్ట్ చేయండి మీ అందరూ. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ప్లీజ్. నేను కూడా అడిగాను మీ తరపున వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని. ఎవరికి ఆన్సర్ తెలిసినా సరే 20 seconds అంటే మాక్సిమం 3 నెంబర్ వచ్చే లోపుగా ఆన్సర్ అయితే చేసేయండి. మీరైతే కాల్ కట్ అవ్వకూడదు. క్వశ్చన్ నేను ఫాస్ట్ గా అడిగేస్తా, ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి నోకియా బ్రాండ్ ఏ దేశానికి చెందింది? నోకియా ఫోన్స్ ఉండే మనకి గతంలో, ఏ దేశానికి చెందినది? నోకియా బ్రాండ్ ఏ దేశానికి చెందినది? టీవీలో రావట్లేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇంకా రాలేదు. మీరైతే ఆన్సర్ కి ఆలోచించండి. నోకియా బ్రాండ్ ఏ దేశానికి చెందినది? ఓకే, నోకియా బ్రాండ్ ఏ దేశానికి చెందినది ఇప్పుడు వచ్చింది టీవీలో. విన్నారు మన ఎవరిని అంటే విన్నారు, చెప్పమనండి ఎవరినైనా. నోకియా బ్రాండ్ ఏ దేశానికి చెందినది? ఒక దేశం పేరు, దాన్ని ఎలా చెప్పను? నా పేరుతో కూడా స్టార్ట్ అవ్వచ్చు, నా వర్డ్ కూడా ఒకటి అందులో ఉండొచ్చు. హెచ్ఎంటి గ్లోబల్ కాదు, దేశం దేశం నీ పేరు ఉంటుందా? అయ్యో రాజ్యలక్ష్మి గారు, దేశం పేరు అడిగాను నేను. నోకియా బ్రాండ్ ఏ దేశానికి చెందింది? మాక్సిమం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అనుకున్నాను, ఎవరు చేయలేదు. సో సారీ అండి, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మీ కాల్ లాస్ట్ టైమే కట్ అయింది అనుకున్నాను, ఈసారి ఆన్సర్ చెప్పడంలో లేట్ అయిపోయింది. సో కాల్ కూడా కట్ అయిపోయింది, సారీ అండి. ఏం కాదు, మళ్ళీ రేపు కలుస్తుంది మీది. హ్యాపీగా మీతో ఇంకో 2 పాటలు పాడించుకుంటాను నేనైతే కనుక. సో ఇవాళ
ప్రోగ్రామ్ టైం కూడా అయిపోయింది, వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తానని ఎదురు చూస్తున్నారు, కానీ నాకు మీతో ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, కానీ తప్పట్లేదు, ఈ రోజుకి టైం అయిపోయింది కాబట్టి